అహం అన్నదే జీవచాపల్య లక్షణమైన మాయ. ఎప్పుడైతే ఆత్మ నేను శరీరము అని అనుకున్నదో ఇంక జీవచాపల్యాలన్నీ పుడతాయి. అంతే కదా! ఇదంతా మమత, అహంత, ఈ సంసారము, ఈ పిల్లలు, హ్మ్, ఈ ఆస్తి ఇవన్నీ గూడా పుడతాయి. జీవచాపల్యాలన్నీ పుడతాయి. కావున జీవ రూపంలో పరాదేవత అమ్మవారు ఇక్కడ విష్ణు మాయా విలాసిని అయి. అందుకే హృదయ స్థానం విష్ణు మాయరా. ఆ విష్ణువు కరుణుంటే తన మాయను ఉపసంహరించుకుంటాడు. నువ్వు పూర్తిగా మాయకి లొంగిపోయావు అంటే నిన్ను మాయలోనే ఉంచుతాడు. అన్యథా శరణం నాస్తి. ఇప్పుడు గజేంద్ర మోక్షం అదే కదా! ఆ హృదయ స్థానంలో లొంగిపోయాడు. గజేంద్రుడు లొంగిపోతేనే కదా! అప్పుడు కదా! మొసలి అనే మాయ సంహరించాడు. ఆ! అది. మొసలి అంటే నిజమైన మొసలు కాదమ్మా. మాయ అనే మొసలి పట్టుకుంటుంది. అంటే ఆత్మ ఏమిటి? శరీరము నేను అంటూ నువ్వు జీవ కార్యాలు చేస్తూ ఉంటావు. ఇది మాయలో చేస్తుంటావు. మాయలో బతుకుతూ ఉంటావు. ఆ మొసలిని సంహరించటం అంటే విష్ణు శక్తి అయిన వైష్ణవి శక్తిని నువ్వు పట్టుకున్నావు. ఓం నమో నారాయణ మంత్రం చెప్పుకుంటూ ఉన్నావనుకో, భక్త ప్రహ్లాదుడు అలానే చేశాడు కాబట్టి వాడు జీవుడు. శరీరము నేను కాను అని అంటుంటాడు. అంతా నారాయణుడే కనిపిస్తున్నాడు. అన్ని రూపాల్లో నారాయణుడే కనిపిస్తున్నాడు అని అన్నాడు అంటే, వాడు ఏంటంటే అన్నిట్లో గూడా ఆ భగవంతుడు ఉన్నాడని చూసాడు. ఆ యొక్క విష్ణుమూర్తికి, ఆ వైష్ణవి శక్తికి లొంగిపోయాడు. ఆత్మార్పణం చేసుకున్నాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తికి తప్పదు కాబట్టి, తన భక్తుడిని తాను కాపాడుకోవాలి గాబట్టి, ఆ మాయ అంటే విష్ణు మాయని తొలగించాడు. అంటే ఏంటంటే, ఈ మొసలి అనే దాన్ని సంహరించాడు. అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చిందని. అవునా? దెబ్బ తగిలితే ఏమవుతుంది? అనుభవం వచ్చింది అంటావు. అవునా? తగలక ముందు ఏం తగలదులే అని జెప్పేసేసి మొండికేసి నువ్వు ఆ పని చేసుకొని ఆ! ఓసారి తప్పించుకుంటావు, రెండోసారి తప్పించుకుంటావు, మూడోసారి పెద్ద దెబ్బ తగులుతుంది. అట్లా. కావున జీవ రూపంలో పరాదేవత అమ్మవారు ఎలా ఉంటుంది? విష్ణు మాయా విలాసిని అయి వైష్ణవి మాయ అన్నమాట అక్కడ. అన్ని భ్రమలు నీ కళ్ళ ముందు చూపిస్తూ ఉంటుంది. నీ చూపు బయట ఉంటుంది. ఇది కావాలి, అది కావాలని. సో, వైష్ణవి అయి ఉంటుందిక్కడ. ఇచ్చటనే ప్రాణసూర్యుడు ఆత్మ బిందువై ప్రకాశిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పాను కదా! ప్రాణసూర్యుడు ఎక్కడున్నాడు? ఇక్కడే అమ్మవారు ఉండి తన లీలా విన్యాసం అంతా నడుపుతూ ఉంటుంది జీవుడిలో. నీకు కోరికలు పుట్టించటం. ఈ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాలి. హ్మ్. ఇది నాది, ఇది వాడిది. స్వ, పర భేదాలన్నీ కూడా పుట్టిస్తూ ఉంటుందన్నమాట. ఆ యొక్క ఆత్మస్థానములో అక్కడ ప్రాణసూర్యుడిగా అమ్మవారు కూర్చొని ఉంది. సో, ఇక్కడ నువ్వు చేయవలసిన విషయం ఏంటంటే, నీ చూపుని మాయ వైపు కాకుండా అమాయ ఆత్మ వైపు దృష్టి పెడితే నీకు అమ్మవారి రక్షణ. అమ్మవారి మాయలోకి వెళ్ళావు అంటే బహిర్దృష్టి పెట్టుకుంటే భక్షణ. ఇటు చూస్తే రక్షణ, అటు చూస్తే భక్షణ. ఆ! అది. మరి ఏమిటి స్వామి దానికి? మంత్రం. నువ్వు అంతర్దృష్టి పెంచుకోవటం. లోపల దృష్టి పెంచుకోవాలి. బహిర్దృష్టి పెంచుకుంటే విషయ సమాచారాలతో నీ శరీరం నిండి ఉంటుంది. నీ అనుభవాలన్నీ విషయ సమాచారాలతోనే ఉంటాయి. కానీ కొత్త విషయం ఏమి చెప్పవు. 10 మందికి పనికొచ్చే విషయం చెప్పలేవు. నీ అనుభవంలో మాయలో నుంచి వచ్చిన జ్ఞానము గాబట్టి పక్కవాడిని గూడా ఇది జ్ఞానంగా నువ్వు ఇచ్చినా వాడి పక్కవాడికి గూడా అది మాయనే ఇస్తున్నావు కానీ జ్ఞానము ఇవ్వట్లేదు. గురువులొక్కరే ఆత్మ ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు. బ్రహ్మ విద్య అందుకే బ్రహ్మ విద్య అన్నారు. శ్రీ విద్య బ్రహ్మ విద్య, శ్రీ విద్య గాయత్రి విద్య. ఆ మాటకొస్తే శ్రీ విద్య అన్నిటికీ అతీతమైన విద్య, పరా విద్య అన్నారు. బ్రహ్మకే బ్రహ్మ విద్య అన్నారు. అర్థమైందా? ఆ! సో, ఇప్పుడు ఈ స్థానంలోనే నీకు ఎవరికీ తట్టని ఆలోచనలు, ఎవరు చూడని దృశ్యములు, ఎవ్వరికీ గూడా ఆహ్, ఊహకు గూడా అంతు చిక్కని రహస్యాలు, సృష్టి రహస్యాలు కానీ, పరారహస్యాలన్నీ.
ఇవన్నీ కూడా ప్రకృతిలో సూక్ష్మముగా ఉన్న ప్రిన్సిపుల్స్, ఫార్ములా, సత్యములు అదంతా గోచారం కావటం అంటే శ్రీ విద్య ఈ స్థానమే ఇది ఇక్కడే ఋతుంబర ప్రజ్ఞలు కలుగుతుంది. ఈ ఋతుంబర ప్రజ్ఞలన్నీ ఇక్కడ పుడతాయి. మామూలు ప్రజ్ఞలన్నీ కింద, ఇవన్నీ పైనవి కాబట్టి ఋతము అంటే పైనుంచి పై ప్రజ్ఞలు. పక్కవాడికి, వెనకవాడికి, ముందువాడికి కూడా తట్టని విషయం నీకు తట్టి నీకు లోకానికి నువ్వు అందజేస్తావు. అవునా? ఋతుంబర ప్రజ్ఞలు అది తపస్సు, ధ్యానం వలన కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి సైంటిస్టులు, అవునా? సైంటిస్టులు ఉన్నారు, అవునా? భూమికి ఆకర్షణ శక్తి ఉంది అనేది అంతవరకు ఎవరు కూడా తెలియలేదు. అవునా? శాస్త్రాల్లో ఉంది, మనం గొప్పవాళ్ళమే, ఉంది. కానీ ఎవరు చెప్పలేకపోయారు ఎందుకు? ఎవరో ఋతుంబర ప్రజ్ఞలు, వాడు ఎంతో తపస్సు చేస్తే, ఏమా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నాడు. అంటే వాడి పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే వాడికంటే ముందు మన వేదంలోనే అవన్నీ వాడు వేదం నిష్టగా తపస్సుగా చదివాడు, దాన్ని సానుభూతి చేసుకుని అందులో ఉన్న రహస్యాల్ని వెలికి తీశాడు. మరి ఎంత సాధన తపస్సు చేస్తే ఆ విషయాన్ని, ఆ ఋతుంబర ప్రజ్ఞలు, భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, లేదా E=mc² అంటే ఎనర్జీ మాస్ ఇంటూ వెలాసిటీ అనే విషయం తెలుసుకున్నాడు. అంటే ఎనర్జీ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. శక్తిని ఎవరు పుట్టించలేరు, దాన్ని నాశనము చేయలేరు అనే విషయం వాడు తెలుసుకున్నాడు. అది ఋతుంబర ప్రజ్ఞల వల్ల తెలుసుకోవటం జరిగింది. మరి పక్క వాళ్ళకి ఎందుకు తెలుసుకోలేకపోయారు అంతకాలం? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? అది ఋతుంబర ప్రజ్ఞలు అంటే ఈ నామము వలన దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది? ఓం ఐం హ్రీం శ్రీం విష్ణు గ్రంథి విభేదిన్యై నమో. ఓం ఐం హ్రీం శ్రీం విష్ణు గ్రంథి విభేదిన్యై నమో. ఈ నామాన్ని నువ్వు నిరంతరంగా పఠిస్తూ ఉంటే నీకు ఈ ఋతుంబర ప్రజ్ఞలుకి నీకు దానంతట అవే పుడతాయి. అంటే పైనుంచి నీకు ఆ ఋతుంబర నువ్వు కనెక్ట్ అవుతావు అని. నువ్వు ఋతుంబర ప్రజ్ఞలు అంటే దేవతలు, పై ఆకాశాల్లో ఉన్న రహస్యాలు. ఇక్కడ స్థూలంలో ఉన్న అన్నిటికీ రహస్యం ఒకటి ఉంటుందిగా. ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు అంటే ఎవడికి తెలియదు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయం నాకు తెలుసు అనేవాడు ఋతుంబర ప్రజ్ఞుడు. చాలా నీ మూలం తెలియాలిగా. మూలం తెలియకుండా ఏం లాభం? గోత్రం తెలియకుండా ఎట్లా? అవునా? గోత్రనామాలు చెప్పుకుంటాం కదా, మూలం తెలుసుకోవాలి. ఏనన్నా? ఇచ్చటనే ప్రాణశూరుడు ఆత్మ బిందువే ప్రకాశిస్తాడు. ఇచ్చటనే ఋతుంబర ప్రజ్ఞలు కలుగుతుంది. అదియే అనాహత నాదము. అదే విష్ణు గ్రంథి విభేదిని అంటే. అనాహత నాదము పుట్టుటయే విష్ణు గ్రంథి. సో అక్కడే నీకు అనాహతము, ఎవ్వరు చేయలేని శబ్దం పుడుతుంది. సో దాన్ని కూడా విభేదనము జరిగిన దానికి గుర్తు, దాన్ని కూడా తీసేస్తుంది. వైష్ణవి మాయను కూడా తీసేస్తుంది. అంటే ద్వైత బుద్ధిని తీసేస్తుంది. నేను ఆత్మని అనే మాటని స్థిరం చేస్తుంది. లేదు అంటే జీవాత్మ ఈ యొక్క శరీరమే నేను అంటావు. అందరికీ సెకండ్లు ఇచ్చుకుంటూ నా పేరు ఇది, నా గోత్రం ఇది అని చెప్పుకుంటూ బతుకుతావు. ఇప్పుడు సంకల్పంతో బతికిన జీవితము నిస్సంకల్పం చేస్తుందన్నమాట. నువ్వు ఆత్మవిరా, నీకెందుకు గోత్రనామాలు ఎదవా అని. అలా మీకు సింపుల్ గా చెప్తే అర్థం. ఇక నీకు సంకల్పాలు పుట్టవు. అంటే ఏంటంటే మనస్సు అనేది అమనస్కం చేసే స్థితి. ఇంకా ఆత్మిక కోరికలే ఉంటాయి, మనసుకు ఉంటాయి, కానీ ఆత్మకి ఎందుకు ఉంటాయి? ఉండవు. అమ్మవారి కోరిక ఏమిటి? నువ్వే అమ్మవారివి కదా. సో అమ్మవారికి కోరికలు ఉండవు. కోరికలు పుట్టించే శక్తి ఉంటుంది. ఆమెకేం కోరికలు లేవు. ఆమె అన్నపూర్ణ. ఆవిడ నుంచి అన్ని పుట్టాలి కానీ ఆవిడ ఎవరి? ఆమె పరా, ఆమె స్వయంభూ. అందుకే స్వయంభూ అన్నారు. స్వయంభూ అంటే ఏంటంటే హృదయ స్థానంలో ఎవరు చేయలేని శబ్దం చేస్తూ అక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నది. అది అసలైన నీ దేవాలయము. అక్కడ పూజలు చేసుకో. అర్థమైందా? అందుకే అంతర్యాగం అంత గొప్పది అంటారు మీ ఆనందగన.
మహానుభావులు శ్రీ విద్యోపాసకులందరూ చతుర్యాగ క్రమంగా అంతర్యాగము, రహుయాగ, ప్రాణము, ఈ మంత్రము వలన నువ్వేమవుతున్నావు? ప్రాణసూర్యుడి దగ్గరికి వెళుతున్నావు. ఈ మంత్రాన్ని నువ్వు పండించుకొని నువ్వు ప్రాణసూర్యుడు అంటే ఏంటంటే ఉదాహరణ ప్రాణము అంటే ఆత్మగా నువ్వు ఆత్మ రూపాన్ని ధరిస్తావు. ఏమీ చెయ్యకపోతే శరీరాన్ని ధరిస్తావు. నేను జీవుడిని అంటూ బతికేస్తావు. మరి నీకు ఏ బట్టలు కావాలి నీకు? పట్టు వస్త్రాలు కావాలా? రంగు వస్త్రాలు కావాలా? చెప్పు. అందుకే ఆ వస్త్రాలు. అర్థమైందా? పట్టు వస్త్రాలు, పట్టు చీరలు కట్టుకోమని ఎందుకంటారు? పట్టు ఎలా ఉంటుంది? ఆ? స్వయంభూ. ఆ బట్టలన్నీ స్వయంభూ. పట్టు నుంచి పుట్టినవి. పట్టు పురుగులు. అర్థమైందా? సో గుడిలో ఎలా ఉంటాం? ఆత్మనిష్ఠులుగా ఉంటాం. మనోనిష్ఠులుగా ఉంటామా? ఉండం. ఏమ్మా? బయట లోకాల్లో రంగు రంగు బట్టలేసుకొని రంగు రంగు లోకాలు చూసుకుంటూ తిరుగుతూ ఉంటాం. జీవుడు. శరీరం అనే బట్ట వేసుకొని తిరుగుతాం. గుళ్ళ దగ్గరేమో ఆత్మ అనే శరీరం పట్టు వస్త్రము ధరించి అమ్మా ఆ స్థితి. ఇది దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అందరూ కూడా పట్టు వస్త్రాలు ధరించి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనేది పెడతారు. ఇవన్నీ వాళ్ళ బుద్ధికి పుట్టినవి అని కావు. ఇవన్నీ ఏంటంటే నామాల్లో ఉన్నాయి. అలా అయితేనే నీకు అమ్మవారి దర్శనం ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి నీకు అనుభూతి అవుతాడు రా పిచ్చివాడా అని చెప్పటం. అంతేగాని నైటీల్లోనూ ఇష్టమైన వచ్చిన షార్ట్స్ లోను వెళ్ళి దర్శనాలు చేసుకోవటం కాదు. అవన్నీ నిషిద్ధం. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు నిండుగా ఉండాలి పట్టు వస్త్రాలు అని అందుకని పెట్టారు. ఆ వస్త్రాల యొక్క ప్రభావం వలన నీ యొక్క జీవత్వం కూడా తగ్గుతూ పోతుంది. ఆలోచనలు సంకల్పాల వైపు పరిగెత్తవు. దేవుడి దగ్గరికి పరిగెత్తావు. ఇప్పుడు నేను ఆత్మగా ఉన్నాను, పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాను. నీ మైండ్ని కూడా కంట్రోల్ చేసేది నీ వస్త్రం. ఇప్పుడు మీరు పట్టు చీర కట్టుకున్నారనుకోండి వ్రతంలో, ఇంకే ఆలోచనలు రావు మీకు. అవునా? అట్లా. అందుకే ఈ సాలోక్యాల్లో ఇవన్నీ ఎందుకు ఇవన్నీ డిసిప్లిన్‌లో కొన్ని భాగాలు. అంతేగాని ఇక నువ్వు ఒక స్థితికి ఎదిగావనుకో, నీకు బట్టలే అవసరం లేదు. అవునా? అవధూతలకి బట్టలు లేకుండా తిరిగేస్తారు. సనక, సనానంద, సనత్ కుమార వీళ్ళందరూ కూడా మణిదీపాల్లో ఆ స్పృహ కూడా ఉండదు వాళ్ళకి. బ్రహ్మ చింతన తప్ప ఇంకోటి పెట్టుకోరు వాళ్ళు. జీవ చింతనలు ఇవన్నీ ఉండవు కాబట్టి వస్త్రస్పృహ ఉండదు. అందుకే వాళ్ళు చిన్న పిల్లల రూపంలో మణిద్వీపంలో అమ్మవారి దగ్గర తిరిగేస్తూ ఉంటారు బట్టలు లేకుండా. అది ఆ స్థితికి నీకు రావాలి అన్నప్పుడు ఈ జీవుడు అనే శరీరం అనే వస్త్రాన్ని కూడా వదులుకోవాలి. దాని మీద మమకారం పోతే దాని మీద తొడుగుల మీద కూడా పోతుంది. అవునా? జీవుడికి కోరికలు ఉంటాయి కదమ్మా! ఆ జీవ లక్షణం తీసేస్తే దైవ లక్షణం ఉంటుంది. దేవుడికి ఇది కావాలి, అది కావాలి అనేది రాదు కదా! అవునా? నీకు దైవత్వం వస్తుందన్నమాట. జీవుడు దేవిగా భాషిస్తుంది అని. అవునా? పుట్టినప్పుడు పిల్లవాడు అమెరికాలో పెరుగుతున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పరిణితి చెందాడు. అప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? అప్పుడు జీవి, ఇప్పుడు దేవి. అర్థమైందా? ఇదే విష్ణు గ్రంథి విభేదిని అంటే. ఇది మంత్రస్థానము, ప్రాణసూర్యుడి స్థానము, అమ్మవారి స్థానము, ఆత్మస్థానము. అందుకే సమయాచార తత్పరులందరూ కూడా ఇక్కడి నుంచే వాళ్ళు పూజలు చేస్తారు. ఏమ్మా? మూలాధారంలో ఉండి ఆర్ఘ్యాలు ఇవన్నీ ఇస్తూ ఉండరు. మూలాధారాన్ని దగ్గర అక్కడ వాళ్ళు పూజ చేయరు. హృదయ స్థానంలో అమ్మవారు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే మొదలెట్టి అక్కడి నుంచే వెళ్ళిపోతారు వాళ్ళు. అర్థమైందా? కిందకి రారు. అవి వాళ్ళకి పాతాళ లోకాలతో సమానం. అంటే అక్కడ ఉన్న కళలు, అక్కడ ఉన్న కిరణాలన్నీ కూడా హృదయ స్థానంలో తెచ్చుకుంటారన్నమాట. ఇక యోగంలో అక్కడి నుంచి ఏం మొదలుపెట్టరు. ఇప్పుడు నేను ఈ క్రియాయోగం చెప్పింది కూడా బొడ్డు దగ్గర నుంచేగా చెప్పాను. హృదయం కిందనే ఉంది గదా బొట్టు.
సో శ్వాస తీసుకో అమ్మా, బొడ్డు దగ్గర నిలుపు, కుంభకం చెయ్యి, మళ్ళీ నెమ్మదిగా శ్వాస వదులు. ఇలానే కదా చెప్పాను. అవునా? ఇప్పుడు మీకు అర్థమైందా? సమయాచారము, అనాహతము, ప్రాణసూర్యుడు, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ ఫర్ ఆత్మ. అంటే ఆత్మకే ఉదాహరణ ప్రాణము, ప్రాణసూర్యుడు, జీవాత్మ. జీవాత్మ అంటే జీవముతో ఉన్న ఆత్మ. ఒక వేషధారుడు శ్రీకృష్ణ పాత్ర వేసుకుంటే అక్కడ శ్రీకృష్ణుడిలో ఉన్న ఫలానా వాడు. ఆ వేషం తీసేస్తే మామూలు జీవి. అందుకే యద్భావం తద్భవతి. నువ్వు నీ వేష భాషలు, నీ మాట్లాడే తీరు, దీన్ని బట్టి నీ సంస్కారం అనేది పక్కవాడికి, నీ అంతటా నువ్వే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇదే పక్కవాడికి చెప్పుకోవటం అంటే. నీ గురించి నువ్వు చెప్పుకుంటే నువ్వేం మాటల్లో చెప్పటం అవసరం లేదు. నీ మాట తీరు, వేషము, ధారణ, ఇదే నీకు నువ్వు పరిచయం చేసుకునే మొదటిగా పరిచయం అయ్యేవి. ఏమా? అవి మంచిగా ఉంటాయి, చెడుగా ఉంటాయి. తర్వాత సెకండ్లు కలుపుకోవటం, మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తారు, ఇవి రెండో విషయాలు. ముందు విషయం ఇది. భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు ఈ జీవ అనేది తొలగించాలి, ఆత్మగానే ఉండాలి. అబ్బా, ఇది తొలగించుకున్నావా, నీకు ఈ భ్రాంతి కూడా తొలగించుకుని బ్రహ్మమయ్యావు అని అమ్మవారు సంతోషిస్తుంది. మూడో కన్ను దగ్గర నీకు దర్శనం ఇస్తుంది. జీవాత్మకి ఎందుకు ఇస్తుంది? మనం ఆ ఆత్మ అమ్మవారి నుంచి వచ్చింది, కింద దాకా వెళ్ళి మళ్ళీ తన యొక్క శక్తిని కోల్పోకుండా, మాయలో పడకుండా మళ్ళీ అమ్మవారి దగ్గర నిల్చుంది. మరి ఆ ఆత్మ అంటే అమ్మవారికి ఇష్టంగా, అవునా? అటువంటి వాళ్ళకి ఋతుంబర ప్రజ్ఞలు అనుగ్రహం అనేది ఇస్తుంది. అలా వాళ్ళు అమ్మవారిలో కలిసిపోతారు పైలో. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అమ్మవారు చూసుకుంటారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అమ్మవారి ఆజ్ఞలే పాటిస్తారు. అమ్మవారు ఏం చెప్తే అదే చేస్తారు. సాలోక్యంలో తిరుగుతూ ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు, రాముడు, వీళ్ళందరూ కూడా అవతార పురుషులందరూ కూడా ఆ స్థానంలోనే ఉంటారు. ఉండి అన్ని కర్మలు చేస్తారు. కానీ ఏది ఆపాదించుకోరు. ఆత్మగా చేస్తారు. అవే సత్కర్మలు అనేవి. స్వకర్మలు అంటారు. స్వ అంటే వాడికి, పక్కవాడికి, నాకేంటి నీకేంటి అనేవి చేసేవి జీవాత్మ. అవన్నీ కర్మల్లోకి వస్తాయి. ఆత్మగా చేసే కర్మలన్నీ కూడా చేసావనుకో, ఇవన్నీ కూడా ఆత్మ చేస్తుంది కాబట్టి, ఆత్మకి కర్మ అనేది అంటది కాబట్టి పాపము, పుణ్యము, సుఖము, దుఃఖము అనేది ఉండదు. వారు దేనికే లొంగడు. శివదృష్టి, సమదృష్టి అనేది వస్తుంది. అమ్మవారి దృష్టి అంటారు. అమ్మవారు దృష్టి ఏమిటి? నీకు కష్టపెట్టింది అంటే జీవల చాపల్యాన్ని తొలగిస్తోందని. విష్ణుమయ అంటే అది. ఈ పారాయణం చేస్తే ఏం చేస్తుంది అమ్మవారు? నీ జీవ చాపల్యాన్ని తగ్గించి దైవ చాపల్యాన్ని పెంచి తనలో కలుపుకుంటోంది. కొద్దిగా కష్టం ఉంటుంది, భరించు అంటుంది. అవునా? ఒంటి నొప్పులు ఎలా ఉంటాయి? సుఖంగా ఉంటాయా? నొప్పులు తప్పవు. ఆ నొప్పులు ఉంటాయి. తలనొప్పి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? పురిటి నొప్పులు ఎలా ఉంటాయి? బిడ్డ పుట్టిన తర్వాత ఆనందమే. అట్లా ఆ కష్టకాలంలో ఏంటంటే తెలుస్తుంది నీకు. జీవము గొప్పదా, దైవము గొప్పదా అనేది విచక్షణ వస్తుంది. అబ్బా! దేవుడిని తలుచుకుంటే కొద్దిగా మనశ్శాంతిగా ఉందండి అని అంటావు. పారాయణం చేస్తున్నాను, మంత్రం చేసుకుంటే కొద్దిగా ఆ కష్టం నుంచి దాని ప్రభావం తగ్గిందండి అని. జీవుడు దేవుణ్ణి తెలుసుకోకుండా కష్టాన్నే నెమరవేసుకుంటూ ఉన్నాడనుకోండి, వాడు ఆ కష్టాన్ని పెంచుతున్నాడే కానీ తుంచట్లేదు. చాలా మంది అది పోయింది, పోయింది, పోయింది అని అలా గతంలోనే ముందు భవిష్యత్తులోకి వెళ్ళిపోతూ ఉంటారు. దుఃఖమయం చేసుకుంటారు. తెలివైన వాడు చెప్పానుగా. మరి నిన్ను శరణు శరణు అందుకే
విభీషణుడు కూడా వాడికి ఎంత విశ్వాసం ఉండాలి రాముడి మీద. నేను శత్రువు దగ్గరికి వెళ్ళి శరణు అంటే వాడు నన్ను చంపనన్నా చంపొచ్చు, చంపే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయాచితంగా అప్రయత్నంగా ఒక దుష్టుడు పోయాడు, ముఖ్యమైన వాడు పోయాడు, వీని చంపేయండి రా అని చెప్పలేదు రాముడు విభీషణుడిని. శరణన్న వాడిని కాపాడుతాడు. ఈయన సాక్షాత్ ఆత్మస్వరూపుడు, ఆత్మారాముడు, జీవుడు రాముడు కాదు అని చెప్పి శరణు శరణు అంటూ పాదాల మీద పడ్డాడు. మిగతా అందరూ వానరులు జీవ చాపల్యం ఎక్కువ ఉంటుంది, వాణ్ణి చంపాలని విభీషణుడు. రాముడు అభయం ఇస్తాడు. వాడి వల్ల ఎన్నో పనులు అవుతాయి. అర్థమైందా? వాడు జీవ చాపల్యం తొలగించుకుని దైవారాధనలోనే ఉన్నాడు. వీడు వీడి కూతురు ఎవరు? త్రిజట. వీళ్ళందరూ నారాయణ ఓం నమో నారాయణ ఉపాసకులు, విష్ణుతత్వాన్ని ఆరాధించేవాళ్ళు. సో రాముడిలో విష్ణుతత్వం అంటే ఈ అమ్మవారిని చూశారు, ఆత్మని చూశాడు, ఆత్మారాముని చూశాడు. ఇదేంటి ఈ రాముడిని చూడలేదు, శరీరంతో ఉన్న రాముడు కాదు, జీవత్వంతో ఉన్న రాముడి దగ్గర శరణు అనలేదు, ఆత్మారాముడి దగ్గరికి వెళ్ళి శరణు శరణు అని అన్నాడు. అలా నువ్వు ఆత్మార్పణ చేసుకుంటే నీకు ఆ జీవ చాపల్యం అనేది, విష్ణుమాయ అనేది అమ్మవారు తొలగిస్తుంది. యు లుక్ ఎట్ మీ, ఐ లుక్ ఎట్ యు. నీ కర్మానుసారంగా నువ్వు ఎక్కువ జీవత్వానికే నీ దృష్టి ఉందనుకో, నిన్ను జీవుడిగానే ఉంచేస్తుంది. జన్మంతా జీవుడిగానే బతికేస్తావు, ఆత్మగా బతకవు. ఇవన్నీ చాలా ఉంటాయి. దీన్నే ఎదుగుదల అంటారు. శరీరానికి వయసు వస్తే అయిపోయిందా? మన ఇంటి వెనక కొబ్బరి చెట్టుకిను మామిడి చెట్టుకి కూడా వందల సంవత్సరాలు ఉన్నాయి, అవునా? సో ఎదగటం అంటే లోపల ఎదగటం. అది కోకటి వేళ్ళు గట్టిగా ఉండాలి. ఎన్ని కష్టాలు తుఫాన్లు వచ్చినా చెట్టు పడిపోకూడదు. అదన్నమాట చెప్తున్నాడు ఈ నామం. సో లోపల గట్టిగా ఉండాలి. నువ్వు కొద్దిగా ధైర్యంగా ఉండవే అని మనం అంటుంటాంగా మన స్నేహితులు స్నేహితురాలని. కష్టం అందరికీ వస్తుంది అని ధైర్యం చెప్తున్నావు కదా, అంటే అంత గట్టిగా ఉండాలి. లేదు అంటే ఇంత చిన్న గాలికే పడిపోతావు. రోడ్ల మీద తుఫాన్లు వస్తే ఎలా పడిపోతాయి చెట్లు? ఎందుకంటే విత్తనము పైనే వేశారు. కొన్ని వృక్షాలు భూమిలో వేస్తారు. ఎంత తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా ఆ చెట్టు అలానే ఉంటుంది, కొట్టుకుపోదు. కొన్ని మహా వృక్షాలు, అబ్బో ఇంత పెద్ద చెట్టు పడిపోయిందంటే దాని కింద కూకటి వేళ్ళు అంత తేలిగ్గా ఉన్నాయి. అందుకే దివ్య సంస్కారాలు ఎటువంటివి? అందుకే సత్పురుషుల యొక్క సత్సంగమము అన్నారు. అటువంటి మహానుభావుల దగ్గర మనం కూర్చున్నప్పుడు మన యొక్క కూకటి వేళ్ళు భూమిలో అలా పాతుకొని ఉంటుంది. విశ్వాసము అంటారు దాన్ని. భగవంతుడి మీద ఎన్ని పరీక్షలు పెట్టినా దేవుణ్ణి నిందించకుండా ఆయన ఎందుకు పెట్టాడో, ఆయనే నన్ను కాపాడుకుంటాడు అనే విశ్వాసం ఉండాలి. అంతేగాని నిన్నటి దాకా ఆయన నేను నమ్మానండి, ఇవాళ కష్టం కలిగించాడు, నేను దేవుణ్ణి నమ్మనండి అనే కాదు విశ్వాసం అంటే. అవునా? చెప్పండి, మీరే చెప్పండి. కష్టం అనేది ఆత్మ ప్రస్థానంలోనూ ఉంటుంది, దైవ సాధనలోనూ ఉంటుంది, జీవ సాధనలోనూ ఉంటుంది. రెండు ఒకటే. రాముడు కష్టపడలే, ఆయన ఆత్మ. రావణాసురుడు జీవాత్మ. ఇద్దరూ కష్టపడ్డారు, అవునా? సో వాళ్ళు ఏది పెట్టుకున్నారో చివరికి వాళ్ళు అదే అయ్యారు. రాముడు దేవుడు అయ్యాడు, వాడు రాక్షసుడు సంహారం. వాడు ఆ జీవ లక్షణాలు పెట్టుకున్నాడు కాబట్టి రావణ రాక్షసుడిగా మిగిలిపోయాడు. అదే వాడికి చివరిగా ఇచ్చింది అమ్మవారు, అవునా? ఏది కావాలి అంటుంది. అవన్నీ తాత్కాలికమే. రావణాసురుడు రామాయణంతోనే చెడిపోయాడు, కానీ రాముడు యుగాలు కూడా ఆయన చిరంజీవిగా ఉన్నాడు, అవతార పురుషుడిగా, దేవుడిగా భాషిస్తున్నాడు. అది అసలైన సంపద. ఆయన ఉన్నా లేకపోయినా కూడా రామత్వము రామాయణమే జరుగుతోంది భూమి మీద.
అందరూ రాముడిని ఆదర్శంగా అలా బతికి వెళ్ళిపోదాం. పోనీ పూర్తిగా రాముడిగా ఉండకపోయినా ఒక లక్షణంలో అన్నా మనం ఆ రకంగా బతుకుదాం. పెద్దల మాట విందాం. ఆ ఒక్క లక్షణం చాలు. ఆ మొత్తం దైవ లక్షణాలు చూపించడం అవసరం లేదు. ఈ అమ్మవారి నామాల్లో నువ్వు ఒక్క నామము నువ్వు నీ జీవితంలో సంపూర్ణంగా దాన్ని ఆచరించి, యోగము చేసుకొని, దాన్ని అనుభూతి చేసుకున్నావంటే నీకు ముక్తి, జీవన్ముక్తి. పారాయణం చేయటం గాదు. అలా వెళ్లి తిరిగొద్దాం అనేది కాదు. ఇది పారాయణము, ఆయనము అంటే ప్రయాణము. ప్రయాణం చేసే నామాలు కావు. అనుభూతి చేసుకునే నామాలు. పరానుభూతులు, పరానుభూతుల ఆయనం ఇది. అదియే నేను అంటూ నువ్వు బయలుదేరు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, నేనే శ్రీమాతని, నేనే శ్రీ మహారాజ్ఞిని, ఆ! ఆ లక్షణాలన్నీ ఒకటిగా అమ్మవారిలో ఒకటే పారాయణించు. ఏమ్మా? జీవిగా నేను వేరు అని చేసే పారాయణము ఏమ్మా? నీ స్థితిగతులను నిర్ణయిస్తుంది కానీ, ఆంతరంగికంగా చేసే పారాయణం ఏదైతే ఉంటుందో, అది నీకు లయాన్ని ఇస్తుంది. అమ్మవారిలో కలిపేస్తుంది. అది. అదే శివదృష్టి అంటారు. ఈ పారాయణం అంత గొప్పది. ఈ నామాలు అంత గొప్పది. ఇప్పుడు చెప్పండి, ఏ దేవతలు లేరు? శ్రీచక్రం అంతా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది బహిర్ అన్న బహిర్దశారం. ఈ నామము బహిర్దశ శ్రీచక్రంలో బహిర్దశారం అమ్మ. బహిర్దశారము అనాహతము. ఇది స్వయంభూ అన్నాడు. అంటే మ్యాటర్ అనేది బయటికొచ్చింది. అంతవరకు కనిపించకుండా అంతర్దశారంలో ఉంది అమ్మవారు. హ్రీంకారాధన గర్భితానలసికాం అవన్నీ తన దగ్గర పెట్టుకొని ఉంది. తనకు ఆలోచనలు, ఊహలు చెప్పట్లేదు. క్రియలో చూపించట్లేదు. ఆమె హృదయ స్థానం దగ్గర నుంచి ఇవి స్థూలంలోకి వస్తున్నాయి. ఆమె ఊహలు సృష్టి చెయ్యాలనేవి స్థూలంలోకి వస్తున్నాయి. పంచభూతాల్ని, సూక్ష్మ భూతాలని ఈ యొక్క సంకల్పాల నుంచి పుడుతున్నాయి, పుట్టించింది. సూక్ష్మ భూతాల నుంచి స్థూల భూతములు, స్థూల భూతముల నుంచి ఈ యొక్క మానవులు, మానవ కోటి 84 లక్షల జీవరాశులు. అదనమాట అంతర్దశారం, బహిర్దశారం, అంతర్దశారం, బహిర్దశారం. ఒక రొట్టెని అటు ఇటు కాల్చటం లాంటిది. అంతర్దశారా, బహిర్దశారా అంటే అటు చెప్పు, ఇటు చెప్పు. అవునా? స్థూలంలో అబ్బా! రొట్టె బావుందండి అంటావు. ఒకటే చోట కాలుస్తే కింద కాల్చలేదనుకోండి అంతా పిండే ఉంటుంది. సృష్టి జరగదు. ఈ ప్లేట్‌లోకి రొట్టె ముక్క రావాలి అంటే 2 వైపులా కాల్చాలి. అంతర్దశారం, బహిర్దశారం. మళ్ళీ బహిర్దశారం నుంచి అంతర్దశారం. మళ్ళీ అంతర్దశారం నుంచి బహిర్దశారం. ఒక పిల్లవాడు నవమాసాల్లో ఎలా వస్తున్నాడో అలా ఈ సృష్టి బయటికి వస్తుంది. తల్లిదండ్రుల సంకల్పాల నుంచి, శుక్ర శోణితాల రూపంలో. అక్కడి నుంచి అండము, పిండము, బ్రహ్మాండముగా నువ్వు బయట పుడుతున్నావు. ఇది శ్రీచక్రం. అందులో విష్ణుమాయ అంటే అమ్మవారి యొక్క హృదయ స్థానము. కయ్యేలరీం, హసకహలరీం, అసకహలరీం. దేనికోసం ఇదంతా అమ్మవారు? పైనుంచి వస్తే ఆరోహణ, అవరోహణ క్రమంలో వస్తే, కిందకి వస్తే సృష్టి. ఇప్పుడు ఇది ఈ నామము పైకి వెళుతోంది. అలా అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళాలి అంటుంటారుగా అందరూ. ఇది 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 పెట్టుకునే అన్నారు. ఎక్కడ మొదలుపెట్టావో, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుకు అంటే అర్థం ఏమిటంటే, నీ ఆత్మ నీలోనే ఉందిరా అక్కడే వెతుకు. ఊరంతా ఎందుకు తిరుగుతున్నావు? అవునా? ఆత్మ విద్య కావాలంటున్నావు గదా! కొద్దిగా ధ్యానం చెయ్యి. నీ ఆత్మ దర్శనం చేసుకో. అంతా తెలిసిపోతుంది. దీనికోసం హిమాలయాసు, సత్పురుషులు, సత్సంగాలు, గురువులు అది ఇది అంటే ఎందుకు తిరుగుతావు? ఎందుకు కాలం వృధా చేస్తావు? ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే. ఎక్కడ పుట్టావో అక్కడే. అర్థమైందా? ఆత్మని తెలుసుకోవటమే. గురువే ఆత్మ. ఏమ్మా? అదే గురు గోవింద రూపిణి. ఈ విష్ణుమాయ అంటే హృదయము అంటే ఏంటంటే అది గుహ. ఆ గుహలో అమ్మవారు అణుమాత్రంగా ప్రాణసూర్యుడిగా వెలుగుతోంది. దాన్ని పట్టుకోరా పిచ్చివాడా. అదే ఉదాన ప్రాణం. అది పట్టుకుంటే పైకి వెళతావు.
ఆత్మగా పైకి వెళ్ళిపోతావు అని. ఇక్కడికి నామం పరిసమాప్తం. ఆయన చెప్పి 10 ఇంత చరిత్ర ఉంది. 10 లైన్స్‌లో చెప్పారాయన మహానుభావుడు. ఇంత దాచాడు. మర్రి విత్తనంలో మర్రి వృక్షాన్ని దాచినట్టు దాచి ఈ 1000 మర్రి విత్తనాలిచ్చారు. ఇది అంతా ఫలమయ్యే వరకు చెప్పమని నాకు. ఆ! ఇప్పుడు మీకు నేనేం చేస్తున్నాను, చెట్టు రూపం మీకు కనిపించింది. గురువుగారి పుస్తకం మేము చదివేస్తాం స్వామి అంటే, విత్తనం నీకేం తెలుస్తుంది? ఏ చెట్టు వస్తుందో నీకు తెలీదు. అవునా? మళ్ళీ అదొకటి టెన్షను. ఏ ఏ విత్తనం అండి ఇది? మొలకెత్తితే గాని తెలీదు. సో, ఇవి ఏ విత్తనం దేనికి? ఏ వృక్షం? ఏమిటి ఆ దేవతా వృక్షాలు? ఈ సృష్టిలో ఉన్న ఈ మిగతా వృక్షాలు ఏమిటి? ఇందులో ఆరాధించవలసిన నామాలు ఏమిటి? అవునా? అన్ని నామాలు గొప్పవి, ఆరాధించవలసినవే. ఉత్తమోత్తమమైనవి. నీ జీవితానికి ఒక సార్థకతనిచ్చే నామాలు ఏవి? ఏమ్మా? అవే మంత్రాలుగా మీకు ఉపదేశం చేస్తూ ఉంటారు. అర్థమైందా? హ్మ్. మారు ఎన్నో మంత్రాలు. ఒక్కొక్క మంత్రం మీకు ఇస్తుంటారు. అమ్మా ఇది చేసుకో నువ్వు నీ పని అయిపోతుంది అంటాడు. సో, అనాహత నాదము పుట్టుటయే విష్ణు గ్రంథి. ఈ నాదము పుట్టుటయే. ఇది దేనికి? విష్ణు గ్రంథి విభేదనము జరిగినదనటానికి గుర్తు. అక్కడ ఆత్మగా నువ్వు చూసావనుకోండి, కొద్దిగా కళ్ళు సరిగ్గా కనిపించకపోతే ఆ! కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ఎలా ఉంటుంది? అంటే కళ్ళు మళ్ళీ పుట్టటము, తారక పుట్టిందండి. ఇప్పుడు బాగా గుర్తుకు అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి. ఎలా అంటావు? అలానే ఇది పుట్టుక స్థానము. అక్కడికి వచ్చి నువ్వు అమ్మవారిని తెలుసుకో. ఓహో! కింద చక్రాలన్నీ మాయా చక్రాలా? అది ద్వైతము. ఇది అద్వైతము. ఇదంతా నేనే నిండి ఉన్నాను. ఇదే విష్ణు మాయ. అయ్యో! నేను ఇంత గొప్పవాడినని తెలుసుకోలేకపోయా. ఆంజనేయ స్వామి స్థితి అన్నమాట. కింద ఉంటే. నీ శక్తి నీకు తెలియలేదు. అక్కడికొస్తే నీ యొక్క అసలు రూపం ఉదాహరణ ప్రాణంగా చూపిస్తావు. అదే ఆంజనేయ స్వామి పుట్టటం అంటే. ఆ! ఆంజనేయ స్వామి పుట్టటం అంటే ఏంటి? తన శక్తి తాను తెలుసుకోవటం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటున్నాం గదా! ఇంకా అతనేమనుకుంటాడు, ఇంక నాకు ఏది గూడా అసాధ్యము అనేది లేదు అని తెలుసుకొని, ఇంకా వాయుపుత్రుడు గదా! ఆకాశాల్లో విహారం ఆయనది ఇంక. నువ్వు ఆత్మను తెలుసుకుంటే నీవు తిరిగేది విహారం, విహంగముగా ఆకాశాల్లో, పై ఆకాశాలు, తన్మాత్రాకాశ, అహంకారాకాశ, మహదాకాశ, ఖడ్గమాల్లో జెప్పాను గదా! అవన్నీ ఆకాశాల్లో ఎగురుకుంటూ వెళ్ళి బ్రహ్మకచ్చం వైపు ప్రయాణం కడతావు. అక్కడ అమ్మవారిలో లయం అవుతావు. రాజరాజేశ్వరి స్థితిని పొందుతావు. ద్వాదశాంతాలు దాటుతావు. ఇవన్నీ ఆకాశాలు. ఈ సూర్యుడు స్థూల సూర్యుడు, చంద్రుడు, కాన్‌స్టెల్లేషన్ ఈ కాస్మోస్ అనే దానికి అవతల. ఇవన్నీ అనుభూతుల్లో నుంచి వచ్చినవి. అక్కడే అంతవరకే మన ప్రపంచం కాదు. సూర్యుడి పైన గూడా ఇంకా ఉన్నాయి. ఈ కాస్మోస్ అంటారు. దాని పైన వస్తుందన్నమాట అసలైన ఆకాశాలు. అది ఆంజనేయ స్వామి అక్కడి దాకా వెళ్తాయి. హ్మ్. లేదు అంటే నీ శక్తి నీకు తెలియనంత వరకు కింద చక్రాల్లోనే ఉంటావు. అల్లరి చిల్లరగా. అదే కోతి కొమ్మచ్చులాడటం అంటే మాయలో. అర్థమైందా? అందుకే మరకటము అన్నారు. అంతేగా మూలాధార, స్వాధిష్టాన మణిపురాల్లో ఉన్నప్పుడు అందుకే మానవుడు కోతి నుంచి పుట్టాడు అనటానికి ఇదే తార్కాణం. మనిషి ఎప్పుడవుతాడు అంటే విష్ణు స్థానం దగ్గరికొస్తే మనిషి. మనిషి అనిపించుకోవాలి. కనీసం నేను మనిషిని అనిపించుకోవాలి. హృదయ స్థానం నుంచి నేను మాట్లాడాలి, బతకాలి, క్రియలు చెయ్యాలి. అప్పుడు నన్ను మనిషి అంటారు. కింద చక్రాల్లో ఉంటే పశువు అంటారు.
అవునా? అదే పైనది ఉత్తమము. హృదయ స్థానము మధ్యమము. కింద స్థానము అధమము. మరి ఎందులో ఉంటావు నువ్వు? బుద్ధి కర్మానుసారే. అర్థమైందా అమ్మా? నీ బుద్ధి ఎలా ఉంటే అలా. కొంతకాలం కిందుంటావు, కొంతకాలం మధ్యమంలో ఉంటావు, కొంతకాలం పైదాకా వచ్చే ప్రయత్నం చేస్తావు, మళ్ళీ కిందకి వెళ్ళిపోతావు. గుణాలు అన్నీ కూడా అలానే ఉంటాయి. సత్వ, రజస్, తమో. నేను దీక్ష తీసుకుంటున్నాను స్వామి అంటే సత్వగుణం అనే దాన్ని నేను 40 రోజుల్లో సత్వగుణంలోనే ఉండాలి. అయ్యప్ప దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష, దుర్గా దీక్ష. నీకు రజోగుణంతో నీకేం పని? ఎవడన్నా నిన్ను తిట్టినప్పుడు నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? అవునా? సత్వగుణ ఉపాసులు విష్ణుమూర్తి ఎంత ఓర్పు. దూర్వాసుడు కాలితో తన్నినా గూడా ఓర్పుగా ఉన్నాడు. నీకంత ఓర్పు ఉండాలి మరి సత్వగుణంలో. ఆ దీక్షలో అలా అన్నీ వదులుకోవాలి. సంసారం దగ్గర నుంచి అలవాట్ల వరకు. ఆ దీక్షలో ఉంటే అది ఉత్తమము. అది మనం ఏం చేశాము? దీక్షల వరకు పరిమితం చేశాం. సత్వగుణం చాలా కష్టమండి. రజోగుణంలోనే మాకు పనులు తొందరగా అయిపోతున్నాయి. అర్థమైందా? అందుకే రజోగుణం, తమో గుణాల్లోనే పనులు చేసేసుకుంటూ బతికేస్తున్నాం. సత్వగుణంగా మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలు బతుకురా అంటే అబ్బో! అది కష్టం అండి. మీరు బానే చెప్తున్నారు. ఆశ్రమాల్లో కూర్చొని. మేము మాకు సంసారాలున్నాయి. సో, సత్వగుణం కొద్దిగా ఉపయోగించుకోవటం అనేది తగ్గుతుంది. రజోగుణంలో, తమో గుణాల్లో ఎక్కువ బతుకుతాం. అదే జీవత్వము. ఈ మధ్యమంలో బతకటం అనేది ఆత్మ. తెలుసుకోవటం కూడా ఋతుంబర ప్రజ్ఞలు. బుద్ధిమంతుడండి అంటారు. బుధజనులు అంటారు. అర్థమైందా? బుద్ధితో పనిచేస్తారు. బుధజనులు, మనుషులు అని అంతుంటుంది మరి. హ్మ్.